కావాలి పెద్ద ఓకే షకిల్ వచ్చేది అస్సలు జరపడం లేదు. మామూలు దింపే వెహికల్స్కి ఇబ్బంది అసలు రావడం లేదు. చాలా ట్రాఫిక్ అయిపోతుంది పొద్దున. దానివల్ల మన ఊరి నుంచి మొత్తం వడ్డిపల్లి కోలారు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఆయన కమ్మలేదండి ప్లేస్ ఏమైందంటే అది కట్ చేసి లోపలికి పోయిందని స్థలం సాల్వ్. ఆ స్థలం సాల్వ్ ముందు ఏ గేట్లో పోయినా కూడా వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటారు. పరిస్థితి ఏమంటే వీళ్ళు కళ్ళు లోడ్ చేసుకునేది టెన్ మిల్స్ బండ్లు వచ్చేసినాయి. నాలుగు బాంబే పోవాలన్నా వేరే మహారాష్ట్ర వాళ్ళు కాటేజెస్ తగ్గుతుంది, ట్రాన్స్పోర్టింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఆ బేస్లో వీళ్ళకి వచ్చిన ఇబ్బంది. అందువల్ల ఏమైతే వడ్డపల్లిలో కానీ ఆడ బండ్లు బాగుపోతాయి, మదనపల్లిలో బాగున్నాయి. వాళ్ళకు వీళ్ళకు రేటు కూడా డిఫరెన్స్ ఉంది. కాబట్టి వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి చేస్తూ ఉండాలి అనేది రైతుల యొక్క ఆరోపణ. పేపర్కి వచ్చేది కాదు. కానీ రియల్ వచ్చి వెహికల్స్ పోతే ఈ సమస్య రాదు. వెహికల్ మూవ్మెంట్ వల్ల రేట్ పడిపోతుంది. స్పెసిఫిక్ గా చెప్తే టెంపరరీ రిలీఫ్ ఏదైనా వెహికల్ మూవ్మెంట్ కూడా నైట్ 12 గంటలకు చెన్నై రోడ్ బండి ముందర బండి లోడ్ చేసేది ఒక సౌకర్యం. 100 మీటర్ కాబట్టి బండి లోడ్ చేసేది బండి మూవ్ కాదు. అది 10 అడుగులు పెట్టి బండి ఇక్కడ లైట్ 10 అవుతుంది. విజయవాడ బండ్లు కూడా రావాలి. విజయవాడ బండ్లు వస్తే 11 నుంచి 2 గంటలకు పడగలేదు. బండ్లు వస్తే కోలార్లో అయితే మార్నింగ్ యాక్సిడెంట్ అంటే 12 గంటలకు పడగలేస్తుంది. బండ్లు 12 లోపల వచ్చింది నైట్ 1 గంటకు కూడా పడగలేదు. వెహికల్స్కి రేట్ ఎక్కువ ఉంటుంది. కలకత్తాకో ఎంపీకి పోయే వెహికల్స్కి రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రేట్ ఎక్కువ పెడతారు. అప్పుడు వాళ్ళ వెహికల్స్ కూడా పెద్దవే ఉంటాయి. 22, 25 టన్నుల వెహికల్స్ ఉంటాయి. అవి మా దగ్గరకు వచ్చి పాస్ అయ్యే పరిస్థితి లేదు. మార్కెట్ సైజుకి క్వాలిటీ కూడా దూరకాయలు ఉంటాయి. ఇక్కడ ఫుల్ మార్కెట్ చెన్నై బేస్డ్ మార్కెట్ ఇది. సరుకు సెకండ్ క్వాలిటీ వచ్చేది. ఆ విషయంలో మీరు ఎడ్యుకేట్ చేయాలి. కొనేవాడు పిలిస్తే మీ మార్కెట్లో లోడ్ కాదు బండి టయానికి బయట పోతుంది, మాకు సెట్ కాదు, మాకు లాస్ వస్తుంది. టైంలో వెళ్ళిపోవాలి. వెహికల్ వడ్డిపల్లికి మాకు 8 కిలోమీటర్లు. మన బీచుకునేది ఏమి 8 కిలోమీటర్లు. అది ఇక్కడ సౌకర్యం ఉంటే వస్తారు. తక్కువ రేట్ ఉందంటే ఇడికి రావాలి. మళ్ళీ మీ దృష్టికి వస్తాయి. ముందుగా మా సమస్యలు కూడా మీకు చెప్తామని ఉద్దేశం. రైతులు ఆడ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్లస్ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ అక్కడైతే మీరు ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి. ఒకవేళ రైతుకు 600 రూపాయలు పట్టి రాసి వ్యాపారస్తులు 700 రూపాయలు రాయంటే మీరు కూడా రెండోది మార్కెట్ కమిటీ సూపర్వైజర్ సెక్రటరీ ద్వారా కూడా యాక్షన్ అయింది. మాకే వాళ్ళు కూడా యాక్షన్ అయింది. ఇది చిన్నగా ఉంటే ఏం సమస్య ఉండదు. ఏదైనా పెద్ద ఇష్యూ అయిపోయింది ప్రతి ఒక్కరికి అనుకుంటుంది. వాళ్ళు కూడా పిలిచి ఒకసారి మాట్లాడాలి. ఆడ ఎవరో 5 కొంతమంది ఆందోళన చేస్తాం. సెక్రటరీని పిలిచి తోలే వాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడుకుంటూ ఫార్మర్స్ రిప్రజెంటేటివ్స్ మండి తోలే వాళ్ళు ఉన్నారు కదా, పర్మనెంట్గా టమాటాలు చేసే వ్యాపారస్తులు రైతులు ఉన్నారు, వ్యాపారస్తులు
వాళ్ళు మీరు బండి వాళ్ళు కూర్చొని అసలు ఎక్కడ సమస్య ఉంది సెక్రటరీని పెట్టుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇదే ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం, మార్కెట్ షిఫ్టింగ్ 100% అదే. మీరు కానీ మార్కెట్ షిఫ్టింగ్ అయితే అది కానీ చేస్తారంటే ఇది రెక్టిఫై అయింది. దాని పని అయితే నేను ఆ పనిలోనే ఉన్నా. రెక్టిఫై అయింది. మార్కెట్ ఇప్పుడు మొత్తం ఇంటిగ్రేటెడ్ చేయాలంటే డబ్బు ఎక్కువ వస్తూ ఉంది. కొంత మనం రోడ్స్ దానికి కావాల్సిన ఇమ్యూనిటీస్ ఇచ్చేసి షెడ్స్ ఏమైనా యాక్షన్ వేసి మీరే కట్టుకొని టెంపరీ షెడ్స్ వేసుకొని నడుపుకున్నా, లేదా దానికి కూడా కావాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు దొరుకుతాయా? ఒక 10 ఎకరాలు కూడా మాకు సపరేట్గా అలాట్ చేసి ఎత్తు వరకు చేయించేసి కూడా మాకు డెవలప్మెంట్ సెట్ చేసుకున్నాం. సైకిల్ ఉంది. మాకు ఇక్కడ చాలా ఇంప్రూవ్ చేసేది. అది ఎంతసేపు పని? చిన్న పని. రెడీ అయ్యేదాకా టెంపరీగా లైటింగ్ లైటింగ్ అది కూడా చేసేది చాలు. టమాటా వరకు అడిగి పెట్టేసి అంటే మిగతా వెజిటబుల్స్ వెజిటబుల్స్ కూడా వెజిటబుల్స్ ఏం రోడ్ లేదు. 200 ఉన్నాయి. అది ఎంత 10కి 20 10కి 10కి 20 400 బాల్స్ వస్తే మనం మండి వాడు ఏం చేయలేము. అసలు ఒక రైతు బండి చేస్తుంది. ఏం చెప్పుకోలేదు. వీళ్ళు ఏం చేసినట్టు మనము డిసెంబర్లో ఏం చేయలేదు. ఎందుకంటే వర్షాకాలము మీ బండ్లు నిలిచిపోతాయా, బురదతో తగులుకుంటుంది. ఇంకోటి కూడా ఇమ్మీడియట్ గా మొబైల్ యాక్షన్ చేసినా కూడా అదే బురద అంత లేదు. మొత్తం మంచి ఈ తొక్కడికే ల్యాండ్ కదా అది. గట్టిగా ఉంటుంది. రోడ్లు కరెంట్ సిస్టమ్ మేము అరేంజ్ చేస్తాం. నేను వచ్చినప్పుడు మీ ఊరు ఎట్లుంటావు తెలుసుకుంటారా? రోడ్లు కరెంట్ 20 కోట్లు కావాలి. మేము అరేంజ్ చేసుకుంటాం. ఎస్టిమేట్ ఇచ్చిన మొత్తం 40 కోట్లు అవుతుంది. అది టోటల్ స్ట్రక్చర్తో కూడా 40-45 కోట్ల స్ట్రక్చర్తో కూడా అవుతుంది. బట్ ఓన్లీ రోడ్స్ అయితే మనకు లైటింగ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, కాంపౌండ్ మాత్రం 20 కోట్లు. అది 20 కోట్లు రేపు పోతా ఉంటాయి కదా. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా దొరుకుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ మార్కెటింగ్ మస్తుగా ఉన్నాయి డబ్బులు. అది తీసుకురావడానికి కొంత టైం పడుతుంది, ప్రాసెస్ కావాలి. అంటే మనం ప్రపోజల్స్ పంపించి టైం పడుతుంది. అందుకే 2 రకాలుగా ఆలోచించినాం. మన దగ్గర ఈ మార్కెట్ రేట్లో ఎంత ఉంది, లేదంటే ఏదైనా గుంటూరు మార్కెట్ రేట్ అట్లాంటి ఉండే దాంట్లో వాళ్ళని అడిగి ఏదన్నా కొంత తీసుకోవడమా అనేది 2-3 రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మోడల్ మార్కెట్ చేయాలనేది మన ఆలోచన. సక్సెస్ అవుతుంది. దానికోసమే కదా అది తీసుకున్నారు. చరిత్రలో ల్యాండ్ ఇచ్చేవాడు లేడు కదా. వాళ్ళు ఎందుకు తీసేకుంటే ఒక సెంట్ తీసుకోలేదు. పాలసీ క్యాబినెట్ లో పెట్టి చేసింది. మోడల్ మార్కెట్ మనం ఎంచుకుంటాం. మోడల్ మార్కెట్ నేషనల్ హైవే 4 లైన్ కింద రైతులకు ఇబ్బంది ఉండదు. నేరుగా వస్తారు, హైవేలో వస్తారు, నేరుగా మార్కెట్ ఎవరు సెంటర్ ఉంది మన కాన్స్టిట్యున్సీకి. అన్నిటికీ కూడా ఎక్స్ప్రెస్ హైవే దగ్గర నేరుగా బైరెడ్పల్లో ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాడంటే చక్కగా చెన్నైకి వెళ్ళేవాడు చెన్నైకి వెళ్ళిపోతాడు, బెంగళూరు పోయాడు బెంగళూరుకి వెళ్ళిపోతాడు. బెస్ట్ ప్లేస్ అది ఫ్యూచర్ మార్కెట్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అందరూ పడిపోవాల్సిందే, మిగతా పక్క వాళ్ళంతా. టాప్ మార్కెట్ అవుతుంది. ఈజీ వాడికి వ్యాపారస్తులు 5 నిమిషాలు రావడం, తీసుకొని వెళ్ళిపోవడం చాలా ఈజీ అవుతుంది వాడికి. మన బైరెడ్పల్లో అవుట్లెట్ రావడం అనేది అదృష్టం. అది కూడా 4 లైన్ అయిపోతుంది. 4 లైన్ అయిపోయింది, ఫ్యాక్షన్ కూడా అయిపోయింది. ఉన్నాయి ఇంకా ల్యాండ్ ఎలివేషన్, రామాయణ ప్రాసెస్ అయితే ఉంటాయి. మనకి అది 4 లైన్ అయిపోతే నీకు అసలు ఏముంది, అది దిగి 4 లైన్ అయిపోయినామంటే 7 నిమిషాలు నువ్వు ఎక్స్ప్రెస్ లో పడిపోతావు కదా బైపాస్ లో. ఇప్పుడు బైపాస్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అసలు చూడాల్సిన పనిలే.